నేను ఒక ఊర్లో సేవ చేస్తున్నప్పుడు ఇంకొక చర్చ్ ఉండేది అక్కడ. ఆ చర్చ్ వాళ్ళు రౌడీలు పంపించేవాళ్ళు మందిరం మీదకి. మన అప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి ఆ చర్చ్ వాళ్ళే రౌడీలను పంపించేవాళ్ళు చర్చ్ మీదకి. ఎవరు పంపించారంటే పలానా చర్చ్ వాళ్ళే పంపించారు. వాళ్ళకున్న అధికారిని వాళ్ళని వీళ్ళని ఆధారం చేసుకొని ఆ ఏరియాలో ఒక కౌన్సిలర్ ఉండేది, ఒక లేడీ కౌన్సిలర్. ఆవిడ ఆ చర్చికి వెళ్ళేది. వాళ్ళని ఆధారం చేసుకుని కొంతమంది రౌడీని మందిరం మీదకి పంపిస్తే వాళ్ళు వచ్చి మందిరంలో గొడవ చేసి వెళ్తే నేను మౌనంగా ఉన్నాను. తీర్పు తీర్చడం మన పని కాదు, జరగని ప్రభువే తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత ఆ కౌన్సిలర్ గారికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిందనమాట. దేవుడే చేశాడు అన్నారు మన వాళ్ళు. మనం అలా అనకూడదు. నేను వెళ్ళాను హాస్పిటల్కి ప్రార్థన చేయడానికి. ఆ తల్లి నా చేతులు పట్టుకుని ఏడ్చి పాస్టర్ గారిని క్షమించండి, ఏం చేద్దాం, కొంతమంది ప్రేరేపించడం వల్ల నేను ఇలా మీకు ఆటంకాన్ని కలుగు చేసిన, క్షమించండి. మరి మేము ఇంత ద్రోహం చేసినా, మేము ఇలా చేసామని తెలిసినా కూడా నీవు వచ్చి మా కోసం ప్రార్థన చేస్తుంటే నిజంగా నీవు దైవ సేవకుడివి, దేవుని మనసు నీలో ఉంది, నీకైనా మేము వ్యతిరేకంగా ఇలా చేసామని మాకు ఇప్పుడు అర్థమవుతుంది అని. ఆ తర్వాత ఆ తల్లి చెప్పింది, పాస్టర్ గారండి మీరేం భయపడొద్దు, ధైర్యంగా సేవ చేసుకోండి. ఈరోజు మొదలుకొని ఈ ఏరియాలో మీకు ఏ సమస్య వచ్చినా ఒక్క మాట చెప్పండి, నేను వచ్చి నిలబడతాను.